నమస్తే, వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. నేను మీ సాయి. ప్రతి నెల 1వ తారీఖు రాగానే జీతం పడుతుందో లేదో తెలియదు, కానీ ఫోన్కి ఈఎంఐ కట్ అయినట్టు ట్రింగ్ అని మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్ చూసినప్పుడల్లా మధ్యతరగతి మనిషి గుండెల్లో రైళ్లు పరిగెడతాయి. కానీ ఈరోజు ఆ భారాన్ని దించేసే ఒక సూపర్ గుడ్ న్యూస్ చెప్పింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ముఖ్యంగా ఇల్లు కొనుక్కోవాలనే లోన్ తీసుకునే వారికి, కార్ లోన్ కడుతున్న వారికి ఇది నిజంగా ఊరటనిచ్చే వార్త. ఆర్బీఐ రెపో రేట్ను తగ్గించింది. దీనివల్ల ఈ ఈఎంఐ ఎంత తగ్గబోతుంది అనేది ఒక ప్రశ్నగా మారింది. మీ జేబులో ఎంత డబ్బు మిగులుతుందో ఇది కూడా ఒక ప్రశ్నగా మారింది. ఆ లెక్కలేంటో క్లియర్గా చూద్దాం ఒకసారి. ఈ రోజు డిసెంబర్ 5 ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ ఎంపీసీ మీటింగ్ ముగిసింది. ఇందులో తీసుకున్న నిర్ణయం ఏంటంటే కీలకమైన రెపో రేట్ 25 బేసిస్ పాయింట్లు కొత్తగా విధించారు. సింపుల్గా చెప్పాలంటే నిన్నటి వరకు 5.50%గా ఉన్న రెపో రేట్ ఇప్పుడు 5.25%కి దిగొచ్చింది. రెపో రేట్ తగ్గడం అంటే బ్యాంకులు ఆర్బీఐ దగ్గర తీసుకున్న అప్పుపై వడ్డీ తగ్గుతుంది. ఆ బెనిఫిట్ మీ బ్యాంకులు ఖచ్చితంగా కస్టమర్లకు బదిలీ చేయాలి. అంటే ఇకపై గృహ రుణాలు, హోమ్ లోన్స్, వాహన రుణాలు, ఆటో లోన్స్ చౌకగా మారబోతున్నాయి. మీ ఈఎంఐ ఎంత తగ్గబోతుంది? ఇప్పుడు అసలు సిసలైన లెక్కల్లో వెళ్దాం. ఈ 0.25% తగ్గింపు వల్ల సామాన్యుడికి ఎంత లాభం? ఉదాహరణకు మీరు ఒక 50 లక్షలు హోమ్ లోన్ ని ఒక 20,000 కలిపి మరి మీతో తీసుకున్నారు అనుకుందాం. జస్ట్ ఆ పాత వడ్డీ రేట్ 8.50% అనుకుంటే మీ ఈఎంఐ దాదాపు 43,391 కడతా ఉన్నారు. కొత్త వడ్డీ రేటు ఇప్పుడు 0.25% తగ్గితే వడ్డీ 8.25% అవుతుంది. అప్పుడు మీ కొత్త ఈఎంఐ 42,603 రూపాయలు అవుతుంది. అంటే నెలకు దాదాపు 788 ఆదా అవుతుంది. నెలకు 700 అని తీసిపారేయకండి. ఏడాదికి ఇది 9,400 ఆదా. అదే 20 ఏళ్లలో మీరు ఆదా చేస్తే మొత్తం అక్షరాల 1.8 లక్షలు పైమాటే. కేవలం చిన్న వడ్డీ రేటు మార్పు వల్ల లక్షల రూపాయలు మీ జేబులో మిగులుతాయి. అయితే ఈ లాభం అందరికీ వెంటనే వస్తుందా అంటే చిన్న కండిషన్ ఉంది ఇక్కడ. ఎవరైతే అక్టోబర్ 2019 తర్వాత లోన్ తీసుకున్నారో వాళ్ళ లోన్ రెపో లింక్డ్ లెండింగ్ రేట్ PRLLR కింద ఉంటాయి. వీరికి ఆర్బీఐ నిర్ణయం వల్ల ఆటోమేటిక్గా వడ్డీ రేటు తగ్గిపోతుంది, ఈఎంఐ భారం దిగొస్తుంది. ఒకవేళ మీ లోన్ ఇంకా పాత పద్ధతిలో MCLR లేదా బేస్ రేట్ ఉంటే వెంటనే మీ బ్యాంకుకు వెళ్ళి మీ లోన్ని రెపో రేటుకి మార్చుకోండి. అప్పుడే ఈ లాభం మీకు దక్కుతుంది. నిపుణులు ఏం చెప్తున్నారంటే వడ్డీ రేటు తగ్గినప్పుడు ఈఎంఐ తగ్గించుకోవడం కంటే లోన్ టెన్యూర్ కాల పరిమితి తగ్గించుకోవడం బెటర్ అంటా ఉన్నారు. మీరు నెలకు కట్టే డబ్బు 43,000 అలాగే కట్టండి, కానీ వడ్డీ తగ్గింది కాబట్టి మీ అప్పు త్వరగా తీరిపోతుంది. 20 ఏళ్లలో తీరాల్సిన లోన్ 18 లేదా 19 ఏళ్లలోనే అయిపోతుంది. దీనివల్ల వడ్డీ రూపంలో బ్యాంకుకి కట్టాల్సిన లక్షల రూపాయలు మీకు మిగులుతాయి. ఆలోచించండి ఒకసారి. సో ఆర్బీఐ ఇచ్చిన ఈ గుడ్ న్యూస్ని వదిలేయకండి. వెంటనే మీ లోన్ స్టేటస్ని చెక్ చేసుకోండి. ఒకవేళ బ్యాంక్ వాళ్ళు వడ్డీ తగ్గించకపోతే గట్టిగా అడగండి, మీ వాయిస్ రైజ్ చేయండి. దేశంలో ఇన్ఫ్లేషన్ తగ్గుముఖం పట్టడం వల్లే ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. భవిష్యత్తులో వడ్డీ రేటు ఇంకా తగ్గే ఛాన్స్ కూడా ఉంది. ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయితే ఖచ్చితంగా ఒక లైక్ కొట్టండి. వాళ్ళందరికీ ఎవరికైతే ఉపయోగపడుతుందో వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. అలానే ఇట్స్ యూ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.